కేజీ నెయ్యి ఫ్రీ గివ్ అవే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీ వెంకటగిరి బ్లాగ్స్. ఈరోజు మనం చాలా స్పెషల్ ఐటమ్ చేయబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మన దగ్గర దాదాపు 10 కిలోల స్వచ్ఛమైన వెన్న ఉందండి. ఈ 10 కిలోల వెన్నని మనం గ్యాస్ పొయ్యి మీద కాచట్లేదండి. పక్కా పల్లెటూరు పద్ధతిలో బయట కట్టెలు పొయ్యి పెట్టి మన 10 కేజీల వెన్నని ఇందులో వేస్తున్నాను. పైకి తేలడం మొదలవుతుంది. పొయ్యి మీద కాస్తున్నాం కాబట్టి నిమిషానికి ఒకటి ఉండాలి. నెయ్యి సగం కాగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం మనం ఇందులో కాస్త సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అంటే నెయ్యి సువాసన కోసం, అంటే మంచి వాసన ఎక్కువ రోజులు నిల్వ ఉండేస్తాం. మనం లాస్ట్లో చూద్దామండి. చూసారు కదా, నెయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం దీంట్లో చూసారా రంగులోకి మారగానే మనం చూసారు కదా ఎలా కాగుతుందో, బుడగలు వేస్తుందో. ఇప్పుడు ఆల్రెడీ మనకి నెయ్యి 70% అది కాగిపోయిందండి. ఇంకా 30% ఉంది. 30% కూడా ఇంకా అంటే ఇక్కడ నుంచి మనం పెద్ద మంట పెట్టకూడదండి. సన్న మీడియం ఫ్లేమ్లో, అంటే మంట కొద్ది పుల్లలు వేసి కొంచెం పుల్లలతో పెట్టి కాయాలండి. మనం 10 కిలోల వెన్నకి ఎంత నెయ్యి వస్తుంది ఏంది అనేది వీడియోలో లాస్ట్లో చూద్దాం రండి. 1 కేజీ నెయ్యి అయితే ఫ్రీగా గివ్ అవే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఈ గివ్ అవేలో పాల్గొనాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్లో నెయ్యి అని కామెంట్ చేసి 1 నుండి 100 దాకా మీకు నచ్చిన నెంబర్ ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఈ గివ్ అవే ఈరోజు ఆగస్టు 19 కదా, సెప్టెంబర్ 21 తేదీ అనౌన్స్మెంట్ లోపు పూర్తయిపోతుంది. 21వ తేదీ నేను గివ్ అవే ఎవరికి వచ్చింది ఏందనేది లైవ్లోనే అనౌన్స్మెంట్ చేస్తాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మనకి నెయ్యి కూడా కాగిపోవచ్చింది. లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మనం లాస్ట్ చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్. మనం ఏం లేదండి, నెయ్యి మంచి సువాసన రావాలంటే 3 తమలపాకులు, కరివేపాకు అండి. కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. చూసారు కదా కరివేపాకు. మీరు కరివేపాకు ఆ తమలపాకులు ఉంటే తప్పకుండా వేయండి. స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. నెయ్యి సువాసన అయితే అద్దరిపోతుందండి. అసలు చాలా బాగుంది స్మెల్ కూడా. ఈ నెయ్యి మీకు కూడా కావాలంటే ఆల్రెడీ నేను ఇంకో 1 మంత్లో నెయ్యి అంటే ఆన్లైన్లో పంపించాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఆన్లైన్లో పంపించడం లేదండి. నెయ్యి అయితే పూర్తిగా కాగిపోయింది. ఒక 1 మంత్ పడుతుంది. 1 మంత్ తర్వాత నేనైతే ఈ గ్లాస్ బాటిల్స్ అయితే ఆర్డర్ చేసి ఆన్లైన్లో అయితే డోర్ డెలివరీ చేయాలనుకుంటున్నాను. నా ఐడియా ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అలాగే నెయ్యి అయితే కాగిపోయింది. వంచేస్తున్నాను చూడండి. ఇది ఆవు నెయ్యి కాబట్టి మనకి ఎల్లో కలర్లో అయితే ఉంటుంది. ఎల్లో కలర్లో ఉండేది ఆవు నెయ్యి అండి. ఇప్పుడు మామూలుగా బర్రె నెయ్యి అయితే మనకి వైట్గా ఉంటుందండి. ఇది చల్లారాక గుల్ల గుల్లగా అంటే ఇప్పుడు గుల్ల గుల్లగా రాదండి, వేడి మీద ఉంది కాబట్టి. ఇది బాగా చల్లారిన తర్వాత గుల్ల గుల్లగా పూసగా భలే ఉంటుందండి. నెయ్యిలు చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, నెయ్యి మనకి 7 కిలోల నెయ్యి అయితే రావడం జరిగింది.